2007 చేసిన వ్యక్తి మాతో పాటు ప్రేమగా ఉంటూ మాతో పాటే ఉంటూ ఏం తెలియనట్టు ఆ విధంగా ఉండేది. అయితే లంగరోజ్ దర్గా దగ్గరికి మా అక్కకి నాకు బాగలేదన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు 6 ఎకరాల దర్గా ఉంటుంది. ముస్లిం వాళ్ళు అన్నప్పుడు చాలా ఎట్లుంటుంది వాళ్ళ ప్రవర్తన అనేది, చాలా మొండిగా ఉంటారు, చాలా మాటినరు. అలాంటిది నా మీదకి సింహం లాగా గాండ్రించేది. నేను ఇట్లా గాండ్రియంగానే వాళ్ళందరూ భయపడి వెళ్ళిపోయేది. ఆ విధంగా గాండ్రింపు, సింహం అనేది ఒక సింహమే గాండ్రిస్తుంది, కానీ మనుషులు గాండ్రించరు. ఆ విధంగా నేను గాండ్రించేసరికి వాళ్ళందరూ భయపడిపోయేది. ఆ విధంగా భయంకరమైన సాతాన్ నా మీదకి వచ్చి మాట్లాడడం ఆ విధంగా చేసేది. ఆ తర్వాత నాకు ఏంటి పరిస్థితి, చర్చిలకు వెళ్తున్నాం, మందిరాలకు వెళ్తున్నాము, కొన్ని స్థలాలు చెప్పినప్పుడు అన్ని స్థలాలు తిరుగుతున్నాం, ఏంది మేము ఏం పాపం చేసినాం, ఏం తప్పు చేసినాం, మా బాల్యం నుండి ఈ విధంగా మేము సమస్యలు ఎదుర్కొంటున్నాం, ఎవరికి అన్యాయం చేయలేదు, మా డాడీ కూడా నీతిగా యథార్థంగా భయభక్తులు కలిగి తండ్రి చెప్పినట్టు మాట విని ఎదిగిండు, మమ్మల్ని కూడా ఆ విధంగా పెంచిండు అని చెప్పేసి ఇట్లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మా పెద్దక్క కూడా చాలా వివాహం అయిన తర్వాత తనకి చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు తన మీదకి రాత్రి సమయంలో తన చేతులు కాళ్ళు వంకరగా అయిపోయేది. ఆ విధంగా అయిపోయినప్పుడు ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పేసి అనేక మంది దైవజనులతో ద్వారా ప్రార్థన చేయించినప్పుడు సాతాను వచ్చి మాట్లాడేది కానీ పోకపోయేది. తర్వాత ఏంది ఇది ఇట్లా అవుతుందని చెప్పేసి దాదాపు 4-5 నెలల వరకు మా ఇంటి దగ్గరనే ఉంచుకొని మా డాడీ విసుగు పడకుండా మమ్మీ, నేను, అక్క, చెప్పాలంటే నా చదువంతా కూడా దుష్టుడు చేసిన క్రియల ద్వారా చదువు అవ్వకూడదు, గవర్నమెంట్ జాబ్ కొట్టకూడదు అని చెప్పేసి ఇట్లాంటి భయంకరమైనవన్నీ కూడా చేయడం జరిగింది. ఆ విధంగా అక్కకి చేస్తున్నప్పుడు మా బావ కూడా కనీసం పట్టించుకోలేదు. ఎట్లా అంటే ఒక అంటువ్యాధి వచ్చినప్పుడు వాళ్ళని తాకితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పట్టించుకోలేదు. ఆ విధంగా మా నాన్న, డాడీ, నేను అందరం కూడా కుటుంబంగా, మా చిన్నక్క, మా సపోర్ట్ గా మా బావ, ఈ విధంగా వారు ముస్లింలు, హిందువులు వచ్చి యేసు ప్రభు దేవుని దగ్గర వచ్చి ప్రార్థన చేయించుకున్న ద్వారా వాళ్ళకి స్వస్థతలు జరిగి వాళ్ళకి దేవుడు గర్భఫలం ఇచ్చినప్పుడు వారికి దేవుడు ఈ విధంగా సాక్ష్యాలు చెప్తున్నారు. మాకెందుకు జరుగుతలేదు, మేము క్రైస్తవులమే కదా అని చెప్పేసి నాకే ప్రశ్న వచ్చిన తర్వాత అయితే ఈ మధ్యలో ఏమైందంటే ఈ విధంగా జరుగుతున్నాయి. మా బావ చెప్పినట్టు వినట్లేదు, మా పెద్ద బావ కొద్దిగా ఆల్కహాల్ ఎడిక్ట్ ఉన్నాడు, అక్కని సరిగా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మా చిన్న బాబాయ్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఉందని చెప్పేసి అంటే సరేనా బిడ్డ అని చెప్పేసి ఒక అతని దగ్గరికి తీసుకెళ్ళినుండే. ఆ వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత అన్ని జరిగే కార్యక్రమాలన్నీ చేయించడం జరిగింది, బాగు చేయడం అవి ఇవి అన్ని. తర్వాత ఇక్కడ సరే మాకు కొద్దిగా తెలిసింది ఆయన చేతబడులు వస్తాయి.